నేను ఎన్ని యుద్ధాలు ఆపానో తెలుసా అంటూ కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్పుకుంటున్న ట్రంప్ ఇరాన్ మీద యుద్ధానికి సై అంటున్నారు. అమెరికా యుద్ధ సేనలు భారీ స్థాయిలో ఇరాన్ వైపు కదులుతున్నాయి. అటు ఇరాన్ కూడా ఈసారి మా మీద దాడి జరిగితే ఊహించని రీతిలో ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరిస్తోంది. మరోవైపు ఇరాన్లో ఆందోళనలు ఉధృతంగానే కొనసాగుతున్నాయి. వీటన్నిటి మధ్య మిడిల్ ఈస్ట్ మరింతగా భగ్గుమంటుందా అన్న ప్రశ్న ఒకవైపు ఆందోళన రేపుతుంటే ఇంకోవైపు అణుయుద్ధం కేంద్రంగా ప్రపంచ దేశాల్లో టెన్షన్ పెరుగుతోంది. ఇప్పటికే తన మాటలతో, నిర్ణయాలతో, ఆదేశాలతో ప్రపంచ దేశాలను ఆర్థికంగా షేక్ చేసేస్తున్నారు ట్రంప్. ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా యుద్ధానికి దిగితే పరిస్థితి మరింత ఘోరంగా మారనుందా? అదే సమయంలో న్యూక్లియర్ వార్ కేంద్రంగా ఆందోళన పెరుగుతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, ఇరాన్ వర్సెస్ అమెరికా. ఈ ఎపిసోడ్స్ మిడిల్ ఈస్ట్లో ఎప్పటి నుంచో యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మాత్రం గతంతో పోల్చి చూసి కాస్త కుదుటపడే విధంగా అయితే లేవు. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ పంతం నెగ్గింది. అమెరికా అన్నంత పని చేసింది. ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలను ధ్వంసం చేసింది. కానీ కథ అక్కడితో ఆగలేదు. ఇరాన్ ప్రజల స్వతంత్రం కోసమని ట్రంప్ పైకి ఎంత చెబుతున్నా అసలు ఉద్దేశం మాత్రం ఇరాన్ చమురు నిక్షేపాలే. మరోవైపు అమెరికా తమ అణుశుద్ధి కేంద్రాలను ధ్వంసం చేయడానికి ముందే శుద్ధి చేసిన యురేనియంని ఇరాన్ సైడ్ చేసేసిందన్న వార్తలు నాడు బలంగా వినిపించాయి. ఇజ్రాయెల్ కూడా అవే ఆరోపణలు చేసింది. ఇప్పుడు అమెరికా యుద్ధానికి దిగితే ఇరాన్ అణు యుద్ధానికి సై అంటుందా? అసలు ఇరాన్ దగ్గర అణ్వాయుధాలున్నాయా? ట్రంప్ తెంపరితనం ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతూనే ఉంది. నేను వాణిజ్య యుద్ధం తప్ప ఆయుధాలతో యుద్ధం చేయనని ఇప్పటిదాకా చెప్పుకొచ్చిన ట్రంప్ ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధానికి సై అనేశారు. నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనప్పుడు ఇక నా నుంచి శాంతిని ఎలా ఆకాంక్షిస్తారని చాక్లెట్ దొరకని చిన్నపిల్లాడి తరహాలో ఉడుకుబోతుతనం ప్రదర్శించిన ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ అంతుపట్టని విధంగా మారింది. కొద్ది రోజుల క్రితమే ఇరాన్పై యుద్ధం ఉండదని ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు మాట మార్చారు. ఇరాన్ వైపు భారీగా అమెరికా నౌకాదళం వెళుతోందని, పరిస్థితిని నేనే స్వయంగా సమీక్షిస్తున్నానని, సైనిక చర్య జరగకూడదని ఆశిస్తున్నట్టు ట్రంప్ పెద్ద బాంబే పేల్చారు. ఇప్పటికే అమెరికా యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో పాటు డిస్ట్రాయర్లు, యుద్ధ విమానాలను మిడిల్ ఈస్ట్కు తరలిస్తోంది. అదనపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పరిశీలిస్తోంది. ఒకవైపు ఇరాక్లో ఆందోళనలు ఇంకా ఉధృతంగానే కొనసాగుతోన్న నేపథ్యంలో ట్రంప్ ఇరాన్పై యుద్ధభేరీ మోగించేశారు. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇది సౌత్ చైనా సీ, ఇండో పసిఫిక్లో ఉండేది, ప్రయాణం చేస్తుండేది. ఇప్పుడు అది ఇండియన్ ఓషన్ వెళ్ళి అక్కడి నుంచి ఇరాన్ వైపుగా ప్రయాణం చేస్తుంది. సో ఇరాన్ వైపుగా వెళ్తోంది ఈ భారీ యుద్ధ నౌక అని అంటున్నారు. సో ఈ యుద్ధ నౌక నుంచి అనేక రకాల మిసైల్స్, యుద్ధ విమానాలని ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది. ఈ అబ్రహాం లింకన్లో F-35 లాంటి అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అలాగే తన మిలిటరీ బేసెస్ అయిన జోర్డాన్, ఖతార్, ఇజ్రాయిల్ ఇక్కడ మరింతగా బలగాల్ని అమెరికా మోహరిస్తోంది. ఇక్కడ ప్యాట్రియాట్ మిసైల్స్ను పెంచుతోంది. ప్యాట్రియాట్ మిసైల్స్ ఏంటంటే మనం ఇవి శత్రు దాడి నుంచి కాపాడుకోవటానికి ఉపయోగపడే మిసైల్స్. ఇరాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రారంభమైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఈ నిరసనలపై కఠిన చర్యలు తీసుకోవడంతో వేలాది మంది మరణించినట్లు మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ HRANA లెక్కల ప్రకారం ఆ సంఖ్య వేలల్లోనే ఉంది. ఇరాన్ అధికారులు మాత్రం ఆ సంఖ్య 5,000 దాకా ఉండొచ్చని అంటున్నారు. మృతుల్లో వందలాది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. వేల మంది నిరసనకారుల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. వాళ్లల్లో కొందరిని దేశద్రోహం కింద ఉరితీయాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే తన కోరిక మేరకు ఉరితీతని నిలిపివేయడంతో ఇరాన్పై సైనిక చర్య చేయడం లేదని కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు మళ్లీ భారీ స్థాయిలో అమెరికా నౌకాదళాన్ని ఇరాన్ వైపు మోహరించారు. కొద్ది రోజులుగా నిరసన సెగలు ఇరాన్ను మండిస్తున్నాయి. వీధులన్నీ ఆందోళనకారులతో నిండిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాలకపక్ష నేతల ఇళ్లను ఆందోళనకారులు కాల్చివేశారు. ఖమేనీ ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని, ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆందోళనకారులు నినాదాలు చేస్తున్నారు.
నియంత ఖమేనీ అంతు చూస్తామని హెచ్చరించే ప్లకార్డులతో కదం తొక్కుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాలన్నీ ఆందోళనలతో మార్మోగుతున్నాయి. ఎటు చూసినా ప్రజా గర్జనలే. ఆందోళనలు ఆరంభమైన కొత్తలో ఖమేనీ ప్రభుత్వం కాస్త మర్యాదగానే మాట్లాడింది. దేశంలో ఆర్థిక సంక్షోభానికి మేమే కారణం, తప్పు మాలోనే ఉంది, దీని వెనుక ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. ఆందోళనలకు సెలవిస్తే పరిస్థితి చక్కదిద్దుతామని అన్నారు. అయితే ఇలా గొంతు తగ్గించి ఒకవైపు అంటూనే మరోవైపు తాము చెప్పినా వినకుండా ఆందోళనకారులు రెచ్చిపోతే మాత్రం పరిస్థితులు భయంకరంగా తయారవుతాయని హెచ్చరించారు పాలకులు. ఈ హెచ్చరిక ప్రజలకు మంట తెప్పించింది. పుండు మీద కారం చల్లినట్లు తప్పు చేసింది కాక ప్రజలనే బెదిరిస్తారా అని జనం రగిలిపోయారు. దీంతో ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. వీటిని అణిచివేయకపోతే తమ పరువు పోతుందని భావించిన ప్రభుత్వం ఉద్యమాన్ని ఉక్కుపాతంతో అణిచివేసేందుకు బలగాలను రంగంలోకి దింపింది. ఆ తరువాత పరిస్థితి పూర్తిగా చేజారింది. నిరసనకారులకు ట్రంప్ పూర్తి మద్దతు ప్రకటించడంతో అటు ఖమేనీ ప్రభుత్వం కూడా అత్యంత కఠినంగా నిరసనలు అణిచివేయడం మీద దృష్టి పెట్టింది. దీంతో వేల సంఖ్యలో నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. చమురు నిక్షేపాలు అపారంగా ఉన్న దేశాల్లో ఒకటైన ఇరాన్ ఈ దుస్థితిలో నిలవడానికి ఖమేనీ నాయకత్వమే కారణమని నమ్ముతోన్న ప్రజల సంఖ్య దేశంలో బాగా పెరిగింది. నిజానికి చమురు సంపద కారణంగా ఇరాన్లో ప్రజల జీవన ప్రమాణాలు కూడా అద్భుతంగానే ఉండేవి. అయితే పాలకులు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, కొన్ని అనాలోచిత విధానాలు దీర్ఘకాలంలో దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేశాయి. ఉదాహరణకు ఖమేనీ పాలనలో మతపరమైన ఛాందసవాదం బాగా పెరిగింది. తమ దేశ అవసరాలేవో చూసుకోకుండా ఇతర ఇస్లామిక్ దేశాల బాధ్యతలను తన భుజాలకెత్తుకుంది ఖమేనీ నాయకత్వంలోని ఇరాన్. మరోవైపు ఉగ్రమూకలను తయారు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. పాలస్తీనాకు మద్దతుగా హమాస్, హెజ్బొల్లా వంటి ఉగ్ర గ్రూపులను తయారు చేసింది ఇరానీ. అలాగే సముద్రంలో హింసాయుత దాడులు, ఘాతుకాలకు పాల్పడే హౌతీలు ఇరాన్ పాలకుల సృష్టే. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడి ఇరాన్ను సంకటంలోకి నెట్టేసిందని చెప్పాలి. ఎందుకంటే హమాస్ చేసిన అక్టోబర్ దాడి తరువాత ఇజ్రాయెల్ ఆర్మీ రెచ్చిపోయి మారణ హోమాలు సృష్టించింది. ఇరాన్, లెబనాన్, గాజాల్లో హమాస్, హెజ్బొల్లాలపై ఇజ్రాయెల్ ఆర్మీ చేసిన దాడుల్లో అగ్రనేతలందర్నీ కోల్పోవడమే కాకుండా భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది ఇరాన్ను ఒక విధంగా బలహీనపరిచింది. ఇక ఇరాన్కు ఎప్పుడూ అండగా ఉండే సిరియా అధినేత అసద్ అధికారాన్ని కోల్పోవడం, అసద్ స్థానంలో వచ్చిన నేత ఇరాన్కు వ్యతిరేకి కావడంతో ఇరాన్కు పొరుగు దేశపు సాయమూ ఆగిపోయింది. తమపైకి ఇస్లామిక్ ఉగ్రభూతాలను ఎగదోస్తున్నారని ఖమేనీపై ఇజ్రాయెల్కు పీకల దాకా కోపం ఉంది. అందుకే ఖమేనీ ఎక్కడ ఉన్నా అంతమొందిస్తామని ఇజ్రాయెల్ పాలకులు పదే పదే అంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. అసలు నాడే ఇరాన్పై అమెరికా పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతుందని అంతా భావించారు. కానీ ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడానికి నాడు పరిమితమైన ట్రంప్ ఇప్పుడు మాత్రం భారీ స్థాయిలో నౌకాదళాన్ని ఇరాన్ వైపు మోహరింపచేశారు. అమెరికా కనుక దాడికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్ హెచ్చరిస్తోంది. దీంతో అటు ఇజ్రాయెల్ కూడా అలర్ట్ అయ్యింది. ఎందుకంటే యుద్ధం దిశగా ఇరాన్ నిర్ణయం తీసుకుంటే ఆ దేశం మొదట దాడులు చేసేది అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్ మీదే. ఇజ్రాయెల్ ఆర్మ్ ఫోర్సెస్ సంపూర్ణంగా సంసిద్ధంగా ఉండాలని అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే అమెరికా కనుక ఇరాన్ పైన దాడి చేస్తే ఇరాన్ ఫస్ట్ టార్గెట్ ఇజ్రాయెల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ని టార్గెట్ చేయడం ద్వారా ఇతర ముస్లిం కంట్రీస్లో పబ్లిక్ ఒపీనియన్ను తనకు అనుకూలంగా ర్యాలీ చేసి అక్కడి అరబ్ దేశాధినేతల్ని ముస్లిం కంట్రీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అన్నది ఇరాన్ స్ట్రాటజీగా ఉంటుంది. అందువల్ల ఇజ్రాయెల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఇరాన్ తమ ఫస్ట్ అటాక్ ఇజ్రాయెల్ పైన చేస్తుంది. అందుకే ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది, మేము సర్వసిద్ధంగా ఉన్నాము పాసిబుల్ ఇరాన్ అటాక్ అని. సో ఇజ్రాయలీ మీడియా కథనాలు అయితే అమెరికా ఇరాన్ పైన అటాక్ ఎనీ మూమెంట్ జరగచ్చని, ఇమ్మినెంట్ అన్న పదం వాడారు. అంటే జరగడం ఖాయము అని మేము సిద్ధంగా ఉన్నామని. భౌగోళికంగా ఇరాన్ ఉన్న ప్రదేశం కూడా ఆ దేశానికి గొప్ప బలం. బలమైన సహజ సరిహద్దులు ఇరాన్ చుట్టూ ఉంటాయి. ఇది ఆ దేశ శత్రువులకు పెద్ద అడ్డంకి. ఉత్తరాన కాస్పియన్ సముద్రం, దక్షిణాన పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్, తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో ఎడారులు, పర్వతాలు, ఇంకా పశ్చిమంలోనే జాగ్రోస్ పర్వతాలు, ఉత్తరంలో ఎల్బర్ట్ పర్వతాలు ఉన్నాయి. ఇవి శత్రువుకు సవాల్ విసురుతాయి. ఈ అడ్డంకులు అనేక మార్లు దండయాత్రలను అడ్డుకున్నట్లు చరిత్ర చెబుతోంది.
1980లలో ఇరాన్ ఇరాక్ల యుద్ధం దాదాపు 8 ఏళ్లు సాగినా ఎలాంటి ఫలితం లేకుండా ముగియడానికి కారణం జాగ్రోస్ పర్వతాలే. ఇరాన్లోకి చొచ్చుకుపోవాలని సద్దాం హుస్సేన్ వేసిన ఎత్తులు జాగ్రోస్ పర్వతాల ముందు పారలేదు. దీంతో 8 ఏళ్లు సాగిన ఇరాన్ ఇరాక్ వార్లో ఎవరూ విజయం సాధించలేదు. అయితే ఇప్పుడు అమెరికా కనుక యుద్ధానికి సిద్ధపడితే సరిహద్దులు దాటుకుని ఇరాన్ని ఆక్రమించాల్సిన అవసరమే లేదు. ఇరాన్కి 1000 కిలోమీటర్ల నుంచే తాను అనుకున్న విధ్వంసం అమెరికా సృష్టించగలదు. అయితే అటు ఇజ్రాయెల్ మీద దాడులతో పాటుగా ఇస్లామిక్ దేశాల మద్దతు కూడగట్టడం వరకు ఇరాన్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ట్రంప్కి ఇరాన్ తీవ్రమైన హెచ్చరికలు చేస్తోన్నా ఆ దేశం వద్ద అణ్వాయుధాలు ఉండే అవకాశం లేదన్న వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. మరోవైపు హర్ముజ్ జలసంధిని ఆయుధంగా వాడుకోవడానికి ఇరాన్ సిద్ధమవుతుందా అన్న ఆందోళన కూడా పెరుగుతుంది. అదే సమయంలో ఇరాన్ మిత్ర దేశాలైన రష్యా, చైనా ఎంతవరకు యుద్ధంలో అండగా నిలుస్తాయన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉంది. ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్, ఇజ్రాయెల్ వర్సెస్ హిజ్బుల్లా, ఇజ్రాయెల్ వర్సెస్ హౌతీ, ఇలా అన్ని మిలిటెంట్ గ్రూప్స్ ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తూనే వచ్చాయి. అయితే హమాస్ని దాదాపు అణచివేసింది ఇజ్రాయెల్. ఇక హిజ్బుల్లా, హౌతీలను అమెరికా బలహీనపరిచింది. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం గురించి ప్రస్తావిస్తూ ఈ మిలిటెంట్ గ్రూప్స్ ప్రస్తావన ఎందుకు అంటే ఇవన్నీ ఇరాన్కి ఫుల్ సపోర్ట్ కాబట్టి. ఇరాన్కి ప్రమాదం అనగానే ఈ మిలిటెంట్ గ్రూప్స్ వైలెంట్గా రియాక్ట్ అయ్యేవి. హౌతీస్ అయితే రెడ్ సీ కేంద్రంగా వాణిజ్య నౌకలను టార్గెట్ చేస్తూ ప్రపంచ దేశాలను భయపెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ హార్ముజ్ జలసంధి కేంద్రంగా ప్రపంచ దేశాలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే ఇరాన్ కనుక హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేస్తే ప్రపంచ దేశాలకు చమురు సెగ తగలక తప్పదు. ఒకవేళ అదే జరిగితే భారత్ పరిస్థితి ఏంటి? పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి బహిరంగ సముద్ర జలాల్లోకి నౌకలు ప్రవేశించాలంటే మార్గమధ్యమునున్న హర్మూజ్ జలసంధిని దాటాల్సిందే. అందుకే ఇది ఇరాన్కు వ్యూహాత్మక ప్రాంతంగా మారింది. హర్మూజ్ జలసంధికి ఓవైపు ఇరాన్, మరోవైపు ఒమన్, యుఏఈ దేశాలున్నాయి. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా జరిగే ముడిచమురు సప్లైలో 20% హర్మూజ్ జలసంధి మీదుగానే వెళుతూ ఉంటుంది. ప్రతిరోజు భారత్కు వచ్చే 5.5 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురులో దాదాపు 2 మిలియన్ బ్యారెళ్లు హర్మూజ్ జలసంధి మీదుగా వస్తుంది. భారత్కు చెందిన 40% ముడిచమురు దిగుమతులు, 54% లిక్విఫైడ్ సహజ వాయువు దిగుమతులు హర్మూజ్ మీదుగానే వస్తూ ఉంటాయి. అయినా హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే భారత్పై వెంటనే ఎఫెక్ట్ పడదు. కానీ కొన్ని సమస్యలనైతే మనం ఫేస్ చేయక తప్పదు. చమురు అవసరాల కోసం భారత్ 90% మేర దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశానికి అవసరమైన సహజ వాయువులో దాదాపు సగం విదేశాల నుంచే వస్తోంది. విదేశాల నుంచి భారత్కు చేరే ముడి చమురును ఆయిల్ రిఫైనరీల్లో ప్రాసెసింగ్ చేసి పెట్రోల్, డీజిల్గా మారుస్తారు. విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీ, వాహనాల సిఎన్జి, వంట అవసరాల పైప్డ్ సిఎన్జి కోసం సహజ వాయువునే ఉపయోగిస్తారు. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, కువైట్లకు చెందిన ఆయిల్ నౌకలు హర్మూజ్ జలసంధి మీదుగానే రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ 4 దేశాలు అమెరికాతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాయి. అందుకే హర్మూజ్ జలసంధిని మూసివేసి వీటిపై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగొచ్చు. అదే జరిగితే ముడి చమురు ధరలు బాగా పెరగవచ్చునని నిపుణులు చెబుతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే భారత్కి ముడిచమురు ధరల రూపంలో సమస్యలు ఉంటాయి తప్ప ముడిచమురు కొరతతో కటకటలాడే పరిస్థితి రాదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇరాన్ ఇరాక్ వార్ నుంచి మొదలు పెడితే 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా ఉపసంహరణ దాకా ఎన్నో కఠినమైన సమయాల్లో కూడా హర్మూజ్ జలసంధి మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించిందే తప్ప ఆ పని చేయలేదు. ముడిచమురు, సహజవాయు దిగుమతుల కోసం భారత్ ఏదో ఒక్క దేశంపైనే ఆధారపడటం లేదు. అరబ్ దేశాలతో పాటు అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా నుంచి కూడా భారత్ ముడిచమురు, సహజ వాయువులను దిగుమతి చేసుకుంటోంది. ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి ఇప్పుడు భారత్ ముడిచమురు దిగుమతి బాగా తగ్గించింది. భారత్కు అందుతున్న ఎల్ఎన్జీలో ఎక్కువ భాగం ఖతర్దే. ఆస్ట్రేలియా, అమెరికా నుంచి కూడా మనకు ఎల్ఎన్జీ సప్లై అవుతోంది. అయితే ఈ దేశాల నౌకలు ఇంధన వనరుల రవాణా కోసం హర్మూజ్ జలసంధి మీదుగా రాకపోకలు సాగించవు. అవి రాకపోకలు సాగించే మార్గాల్లో ఆటంకాలేమీ లేవు. అందువల్ల హర్మూజ్ మూతపడిన అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా నుంచి నాన్ స్టాప్గా భారత్కు ఇంధన వనరులు సప్లై కొనసాగుతోంది. ఖతర్ కూడా హర్మూజ్ జలసంధిని వినియోగించడం లేదు. ఇరాన్ హర్మూజ్ జలసంధి మూసివేస్తుందా లేదా అన్న టెన్షన్ ఓవైపు కంటిన్యూ అవుతుంటే మరోవైపు ఎర్ర సముద్రం కేంద్రంగా హౌతీ రెబల్స్ చేసే దాడులు కూడా కొత్త ఆందోళన రేపుతున్నాయి.
ఇజ్రాయెల్ పాలస్తీనా మీద యుద్ధానికి వ్యతిరేకంగానే హౌతీలు రెడ్ సీలో వాణిజ్య నౌకల మీద దాడులు చేశారు. అలాంటిది ఇప్పుడు హౌతీలకు ఆర్థికంగా ఆయుధపరంగా అండగా నిలిచిన ఇరాన్ మీద యుద్ధానికి దిగితే హౌతీలు సైలెంట్గా ఉండరన్నది అందరికీ అర్థమయ్యే విషయమే. ప్రపంచవ్యాప్తంగా వార్షిక షిప్పింగ్ వ్యాపారం 14 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. అది ప్రపంచ జీడీపీలో 16%. అన్ని రవాణా వ్యవస్థల కంటే షిప్పింగ్ చౌకగా ఉంటుంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమయ్యాక నౌకా రవాణా వ్యయం పెరిగింది. 40 అడుగుల కంటైనర్ ధర 5% పెరిగింది. ఏడాదికి 19,000 నౌకలు సూయిజ్ కాలువ మీదుగా ప్రయాణిస్తాయి. దీనివల్ల 30 రోజుల సమయం కలిసి వస్తుంది. అదే ఆఫ్రికా చుట్టూ తిరిగి వస్తే అధిక రవాణా వ్యయంతో పాటు సమయం వృధా అవుతుంది. దాంతోపాటు ప్రధానంగా సముద్ర దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. ఇటు సమయం కలిసొస్తుంది, అటు రవాణా ఖర్చు భారీగా తగ్గుతుంది. వీటన్నింటితో పాటు పైరేట్స్ భయం ఉండదు. ఈ కారణాల వల్లనే సూయజ్ కాలువకి అంతర్జాతీయంగా అంత డిమాండ్. అయితే హమాస్, హౌతీలు, హెజ్బుల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టింది అమెరికా. హమాస్ని నామరూపాలు లేకుండా చేయడంలో ఇజ్రాయెల్ విజయం సాధించింది. ఇక హౌతీలు, హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూపులను అమెరికా తీవ్రంగా నష్టపరిచింది. ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా యుద్ధానికి సై అంటోన్న వేళ బలహీనపడిన హౌతీలు ఎంతవరకు ఇరాన్కు మద్దతుగా రెడ్ సీలో వాణిజ్య నౌకల మీద దాడులకు తెగబడతారు అన్నది ప్రశ్నార్థకమే. ఓవైపు హౌతీస్ రెడ్ సీ మీద వాణిజ్య నౌకలను టార్గెట్ చేస్తే నిత్యవసర వస్తువుల కొరత నుంచి ధరల పెరుగుదల దాకా ప్రపంచ దేశాలకు కష్టాలు తప్పవు. భారత్ ఎగుమతుల మీద కూడా ప్రభావం పడుతుంది. అమెరికా అంత అగ్రదేశాన్ని ఢీకొట్టే సత్తా ఇరాన్కి లేకపోవచ్చు, కానీ ఇరాన్కి కూడా మిత్ర దేశాలుగా ఉన్న అగ్రదేశాలు ఉన్నాయి. రష్యా, చైనా ఇరాన్తో దోస్తీ చేస్తున్నాయి. అయితే ఇరాన్ కోసం అమెరికాతో ప్రత్యక్ష యుద్ధానికి రష్యా, చైనా దిగుతాయా అన్న ప్రశ్న కూడా బలంగానే తన ఉనికిని చాటుకుంటోంది. మరోవైపు ఇస్లామిక్ దేశాల అండని పొందే స్థితిలో కూడా ఇరాన్ లేదు. ఎందుకంటే ముస్లిం దేశాల మధ్య పరస్పర సంఘర్షణలకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ ఇప్పుడు ఒంటరైనట్టే. అమెరికా ఆంక్షలతో ఆర్థికంగా, సాంకేతికంగా బలహీనపడిన ఇరాన్ అమెరికాను ఢీకొట్టగలదా? ఇరాన్ చమురు నిక్షేపాల మీద కన్నేసిన ట్రంప్ ఆ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు? ఇరాన్ విషయంలో ట్రంప్ సైనిక చర్య తప్పదన్న సంకేతాలను బలంగా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఎటువైపు ఉంటుంది? భారత్ వైఖరి ఏంటి? యుద్ధం ముదిరితే భారత్కి ఎదురయ్యే సవాళ్లేంటి? ఇలా అనేక ప్రశ్నలు తమ ఉనికిని బలంగా చాటుకుంటున్నాయి. భారత్, ఇరాన్ 1947 ఆగస్టు వరకు 905 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకున్నాయి. దేశ విభజన తర్వాత ఈ సరిహద్దు పాకిస్తాన్, ఇరాన్ మధ్య ఉంది. అయితే భాష, సంస్కృతి, సంప్రదాయాల పరంగా భారత్, ఇరాన్ మధ్య బలమైన సంబంధాలున్నాయి. నిజానికి ఇరాన్ భారత విదేశాంగ విధానానికి ఒక సవాల్ లాంటిదే. ఎందుకంటే వాణిజ్యపరంగా పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఆసియా, ఆఫ్ఘనిస్తాన్ చేరుకోవడానికి ఇరాన్ చాలా ముఖ్యం. కానీ పర్షియన్ గల్ఫ్ దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రాంతంలోని ఏ దేశం కూడా ఇరాన్తో స్నేహంగా లేదు. అదే సమయంలో మనకు పర్షియన్ గల్ఫ్లోని సౌదీ అరేబియా నుంచి ఖతార్ అంతా అన్ని దేశాలు ముఖ్యమైనవే. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ కూడా భారత్ తటస్థంగా ఉంది. మనం ఇప్పుడు ఇరాన్ నుంచి చమురు, గ్యాస్ కొనడం లేదు. సంయుక్తంగా చేపట్టిన కార్యకలాపాలు కూడా లేవు. చాబహార్లో ఎలాంటి పురోగతి లేదు. అయినా సరే అమెరికా, ఇరాన్ విషయంలో భారత్ తటస్థ వైఖరినే అవలంబిస్తూ సంయమనం పాటించాలని ఇరు దేశాలకు సూచిస్తోంది. ప్రపంచంలోనే అమెరికా అగ్రదేశం అయితే అమెరికాతో ఢీ అంటే ఢీ అనే శక్తి సామర్థ్యాలు ఉన్న దేశాలు రష్యా, చైనా. ఈ రెండు దేశాలు కూడా ఇరాన్ వెనుకే ఉన్నాయి. చైనా అయితే అమెరికా ఆంక్షలను కాదని ఇరాన్ నుంచి భారీగా చమురు కొంటోంది. అయినా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం భగ్గుమన్నప్పుడు అటు రష్యా, ఇటు చైనా రెండూ కూడా తటస్థంగానే ఉన్నాయి. ఇరాన్కి ఎలాంటి సైనిక, ఆయుధ సాయం చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఇరాన్ కోసం రష్యా, చైనా అమెరికాని ఢీకొడతాయా అన్న ప్రశ్న బలంగానే తన ఉనికిని చాటుకుంటోంది. ఇక ఇస్లామిక్ దేశాల అండని పొందే స్థితిలో కూడా ఇరాన్ లేదు. ఎందుకంటే ముస్లిం దేశాల మధ్య పరస్పర సంఘర్షణలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య శత్రుత్వం ఇంకా ముగిసిపోలేదు. షియా మెజారిటీ ముస్లిం దేశం అజర్బైజాన్. అయినా మరో షియా మెజారిటీ దేశం ఇరాన్తో దానికి విరోధం ఉంది. అలాగే అజర్బైజాన్ ఇజ్రాయెల్కు సన్నిహిత దేశం. ఇరాక్పై అమెరికా దాడి చేసినప్పుడు కానీ, సద్దాం హుసేన్ను ఉరితీసినప్పుడు అమెరికాను ఇరాన్ వ్యతిరేకించలేదు, ఇరాక్కి మద్దతు ప్రకటించలేదు. ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం కొనసాగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించడంతో పాటు దానితో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని ఈజిప్ట్ నిర్ణయించింది. 1994లోనే జోర్డాన్ కూడా ఇజ్రాయెల్ను గుర్తించింది.
2020లో యుఏఈ, బహ్రెయిన్, మొరాకో, సూడాన్ కూడా ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్నాయి. ఇజ్రాయెల్ను గుర్తించిన తొలి ముస్లిం మెజారిటీ దేశం తుర్కీయే. ఇలా ఇస్లామిక్ కంట్రీస్ మధ్య ఇన్ని సంఘర్షణలున్నాయి. క్రమంగా ఇజ్రాయెల్తోనూ సంబంధాలు ఏర్పరచుకుంటూ వచ్చాయి. ఇవన్నీ మర్చిపోయి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఎలా ఏకమవుతాయి, ఇరాన్కి ఎలా అండగా నిలుస్తాయి అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్ని ఖతార్, సౌదీ అరేబియా, ఒమెన్ సహా అనేక పశ్చిమాసియా దేశాలు ఖండించడానికే పరిమితమయ్యాయి తప్ప అంతకు మించి ముందుకు రాలేదు. ఇప్పుడు అమెరికా విషయంలోనూ పశ్చిమాసియా దేశాల నుంచి ఖండనకు మించి ఇరాన్ ఆశించడానికి ఏమీ ఉండకపోవచ్చు. ఇలా అన్ని రకాలుగా ఒంటరి అయిన ఇరాన్ అమెరికాని ఏ విధంగా ఎదుర్కొంటుంది అన్నది ఇకపై జరిగే పరిణామాలే చెప్పాలి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.